ఈ మధ్య చాలామంది స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేసేవాళ్ళు జాబ్ మానేసి ఫుల్ టైమ్ ట్రేడింగ్‌లోకి దిగుతున్నారండి. అది చాలా పెద్ద పొరపాటు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ మీకు జాబ్ నుంచి కానీ, బిజినెస్ నుంచి కానీ రావాలండి. ట్రేడింగ్ నుంచి వచ్చేది ఎప్పుడు కూడా మీకు సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమే. ఏదో మీకు 1 మంత్ ప్రాఫిట్ వచ్చింది, 2 మంత్స్ ప్రాఫిట్ వచ్చిందని చెప్పి మీరు జాబ్ మానేయకండి. ఎందుకంటే మార్కెట్ సినారియో ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మీకు ఇంకో 6 మంత్స్ తర్వాత ప్రాఫిట్ వస్తుందన్న గ్యారంటీ లేదు. మనందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో, రెస్పాన్సిబుల్‌గా ఉందాము. ఎప్పుడు కూడా జాబ్‌ని మానేయకండి. ఒక 3 ఇయర్స్ మీకు కంటిన్యూయస్‌గా ప్రాఫిట్ వస్తే మీరప్పుడు ఆలోచించండి. ట్రేడింగ్‌ని ఫుల్ టైమ్ కెరియర్ కింద తీసుకోవాలని. అప్పటి వరకు మాత్రం ఖచ్చితంగా మీరు జాబ్ కానీ, బిజినెస్ కానీ మానేయవద్దు. ఇంకొకటేంటంటే మీకొక ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటే ట్రేడింగ్‌లో మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. కొంచెం రిస్క్ తీసుకోగలరు. అదే ట్రేడింగ్ ఇన్‌కమే ప్రైమరీ ఇన్‌కమ్ అనుకోండి, మీ సైకాలజీ అనేది దెబ్బతింటుంది. అండ్ మీరు ప్రాఫిటబుల్ అవ్వటం చాలా చాలా కష్టం. ఇది అందరికీ పాస్ ఆన్ చేయండి. అండ్ అట్లాగే మీకు ఒకవేళ కనుక ఆల్గో టూల్స్ కావాలంటే మీకు ఫ్రీగా తెలుగు వాళ్ళైతే మీకు ఖచ్చితంగా ఫ్రీగా ఆల్గో టూల్స్ ఇస్తాము. మీరు bluechipalgos.comని విజిట్ చేయండి. థాంక్ యూ.